మీ గర్ల్ చైల్డ్ రీసెంట్గా మెనార్కి అటైన్ అయ్యారా? సో సైకిల్ స్టార్ట్ అయిన కొత్తలో ఫస్ట్ 2 to 3 ఇయర్స్ సైకిల్స్ ఇరెగ్యులర్గా రావటం, లాస్ట్ సైకిల్తో పోలిస్తే కొంచెం లైటర్ ఆర్ హెవీ ఫ్లోస్ ఉండటం కామన్. కానీ నేను చెప్పే సిమ్టమ్స్ ఉంటే కనుక ఎమ్మటనే మీ పీడియాట్రిషియన్ ఆర్ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీ చైల్డ్కి 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాక కూడా మెనార్కి అటైన్ అవ్వకపోయినా, లేదా బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన 3 ఇయర్స్ కూడా పీరియడ్ స్టార్ట్ అవ్వకపోయినా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. అండ్ అలానే మీ పిల్లలకి సైకిల్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ సైకిల్ 90 డేస్ తర్వాత కూడా రాకపోయినా, ఎట్ ద సేమ్ టైం హెవీ ఫ్లో లైక్ 2 అవర్స్కి ఒకసారి ప్యాడ్ మార్చాల్సిన అవసరం, లేకపోతే మిడ్ నైట్ కూడా నిద్రలో హెవీ ఫ్లో వల్ల ప్యాడ్ మార్చాల్సిన అవసరం వచ్చినా, అండ్ మోర్ దాన్ 7 డేస్ బ్లీడింగ్ కంటిన్యూ అవుతున్నా, అండ్ మీ పిల్లలకి సైకిల్ స్టార్ట్ అయ్యాక ఫేషియల్ హెయిర్ కానీ యాక్నీ కానీ స్టార్ట్ అవుతున్నా, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఎమ్మటనే గైనకాలజిస్ట్ ఆర్ పీడియాట్రిషియన్ని అప్రోచ్ అవ్వండి. సో మీ ఇంట్లో గర్ల్ చైల్డ్ ఉంటే కనుక ఈ వీడియోని సేవ్ చేసుకోండి. టీనేజ్ గర్ల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.